హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అదిరేటి రుచుల్లో హెల్దీ రెసిపీ అండి. సొరకాయ తొక్కు తీయకుండా చింతకాయలు తొక్కి పులుసు పెడితే ఉంటుంది. అబాబాబాబాబాబా, చూస్తే సరిపోదు, చేయాల్సిందే. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, బెల్లం, ఆవపిండి, మెంతులు, జీలకర్ర పొడి, కొద్దిగా నూనె, సొరకాయ. దట్స్ ఆల్. సొరకాయ అండి. సొరకాయ అనగానే ఎప్పుడు ఉండే రెసిపీస్ కాకుండా ఇదిగోండి డిఫరెంట్గా చేయడానికి మేము ముందుకు వచ్చాను. ఒక పావు కిలో సొరకాయ తీసుకున్నాను. దానికి ఇట్లాగా ముందు గంటలు పెడుతున్నాను చూడండి. చలో అయిపోయింది. మనం ముక్కలు కట్ చేశాక అది చేయలేము, గుచ్చలేము, కష్టం. ముందే గుచ్చి ముక్కలు కట్ చేసుకోండి, బాగుంటుంది. సొరకాయ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నీళ్లు పెట్టేసాను పొయ్యి మీద. చాలా సింపుల్ రెసిపీ అండి. ఒక పావు లీటర్ 300 ml వాటర్ తీసుకున్నాను. దీనిలోకి ఒక 150 grams ఆఫ్ చింతకాయ వేస్తున్నాను, లేత చింతకాయ. దీన్ని కొంచెం ఒక 5-10 నిమిషాలు ఉడకనిస్తాను. చింతకాయ మెత్తబడాలి, ఇట్లా నొక్కితే ఇట్లా అయిపోవాలి. సో 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టేస్తాను, ఉడకనివ్వండి. దీని గుజ్జు తీసినాక అప్పుడు రెసిపీ స్టార్ట్స్. ఇదిగో చింతకాయలు ఉడుకుతున్నాయి కదా, ఈ లోపు కూడా మనం చేసే పని చేసేసుకోవచ్చు అండి. మనకు పక్కన స్టవ్ ఒకటి ఉంటుంది కదా మీకు, ఆ పక్క స్టవ్ మీద చింతకాయలు ఉడకనియండి. సో ప్రెషర్ కుక్కర్ ఒకటి పెట్టేసుకోండి. దాంట్లో నో మోర్ అది ఏమంటారు తాలింపు గింజలు, నథింగ్. ఒక 2-3 స్పూన్స్ చాలు. జస్ట్ ఉల్లిపాయ వేగేంత నూనె అంతే, సొరకాయ వేగక్కర్లేదు. ఉల్లిపాయ మాత్రం మంచిగా వేగనివ్వండి, అందుకనే నేను ముందే పెట్టేసిన. ఉల్లిపాయ 1.5 మీడియం సైజ్ ఉల్లిపాయ, పావు కిలో సొరకాయ. నాకు ఈ చెక్క గంటలు అలవాటు అయిపోయి స్టీల్ వాటిల్లో కూడా స్టీల్ గంట పెట్టట్లా, చప్పుడుకి చాలా సూర్నింగ్ ఉంటాయి. దీంతో కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా వేగనిస్తాను. మీరు వీలైతే ఇంకా సన్నగా వేయండి, తొందరగా వేగిపోతుంది. కొంచెమే ఉప్పు వేస్తాను, ఇదంతా ఏను. పసుపు వేసేస్తున్నాను, కారం వేసేస్తున్నాను. పసుపు ఒక 1/2 టీ స్పూను, కారం ఒక 2-2.5, ఉప్పు ఇంకొంచెం. ఒకసారి కలిపేసి, సో ఫస్ట్ చింతకాయ పొయ్యి మీద పెట్టేసుకొని మీరు సొరకాయ కట్ చేసుకోవటం, ఉల్లిపాయ కట్ చేసుకోవటం, ఈ పోపు వేసుకోవటం అన్నీ లోపల అది ఉడుకుతుంది, ఆరిపోతుంది కూడా, చల్లారుతుంది కూడా. చల్లారకపోయినా నష్టం లేదు. 2-3 ఐస్ క్యూబ్స్ తీసేయండి, అది చల్లగా అయిపోతుంది. కారం మాడకుండా కొన్ని నీళ్ళు పోస్తాను అడుగుకి. మిగతాది చింతకాయ పులుసు పోస్తాను. సిమ్, మూత. అవి ఎంతవరకు వచ్చిందో చూస్తాను. మంచి మెత్తగా ఉడికిపోయింది, ఇంత మెత్తగా ఉడికిపోయింది. ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతుంది. 3-4 ఐస్ క్యూబ్స్ వేయండి, వెంటనే మన చేయి పట్టేటట్టు అవుతుంది. ఇదిగోండి ముందే నీళ్ళు ఇట్లా పక్కకు తీసి పెట్టాను, ఇందులో ఐస్ క్యూబ్స్ వేసాను. ఇప్పుడు మనకి ఈజీ ఉంది. ఇంకొక 2 మినిట్స్కి ఇంకా ఈజీ ఉంటుంది. ఇప్పుడు మనకి పిసికేసుకొని ఆ వాటర్ గుజ్జు తీసేసి ఫిల్టర్ చేసామంటే అయిపోతుంది. ఇందులో పోసిన నీళ్ళు అయిపోవచ్చినాయి. ఇదిగోండి మన చింత పులుసు. లాస్ట్కి ఎంత అది ఏమంటారు ఫిల్టర్ చేసిన పొట్టు ఉంది చూడండి. దానివల్ల నష్టం ఏం లేదు, మనకి పులుసు నీట్గా లేకుండా అంతే. చెక్క పులుసు పోసాను, ఒకసారి తిప్పుతున్నాను. ఇంకా నాకు ఉప్పు పడుతుంది, కొంచెం ఉప్పు వేసేస్తాను. బెల్లం, ఆవపిండి ఒక 1 టీ స్పూన్, మెంతులు, జీలకర్ర కలిపి వేయించి కొట్టిన పిండి ఒక 1 టీ స్పూన్, కొద్దిగా కరివేపాకు. ఒక్కసారి చుట్టి, లేత సొరకాయ కాబట్టి ఒక్క విజిల్ అయినా సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ ఎనఫ్. మళ్ళీ కలుస్తాను. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా ఇది కూడా రాకుండా కూడా వచ్చేస్తే ఇంకా బెటర్. తొక్కతో సహా కదా, చక్కగా ఉడికిపోయిందండి. అటు నుంచి ఇటు వస్తుంది, బాగా ఉడికిపోయింది. చాలా, అందుకనే కట్టేసాను నేను. కొంచెం అల్లం ఫ్లేవర్ రావాలి కానీ అల్లమే ఉండకూడదు. కొంచెం కొత్తిమీర. ఒకసారి కలపండి. ఉప్పు చూడండి, నెక్స్ట్ లెవెల్కి, అంతకు మించి. దట్స్ ఆల్. సో ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మీకు కావాల్సిన సొరకాయ చింతకాయ పులుసు చూసేశారు. సీజన్ అయిపోకముందే చేసేయండి. మీ విలువైన కామెంట్స్ని పెట్టడం మర్చిపోకండి. పెద్ద వీడియో ఇంకా లెంగ్తీగా కావాలంటే మన సైలాస్ కిచెన్లో ఉంది, చూడండి.